సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకత్వముడా. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలిత కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతు పులుగు మోషే గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన
మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు,
ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనము వరకు. ఈ సమయమున నాకు మరియొక దృశ్యము గోచరించినది. దేవలోకమున నాకొక ద్వారము తెరవబడి ఉండుట గమనించి తిని. నాతో ఇది వరకు సంభాషించియున్న బాకానాదము వంటి స్వరము, ఇటు రమ్ము, తనంతరము ఏమి జరగవలయునో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించి తిని. ఆసీనుడైన వాని వదనము సూర్యకాంత మణివలెను, కురువింద రత్నవలెను దేదీప్యమై ఉండెను. సింహాసనము చుట్టూను మరొక తమని వర్ణము గల రంగుల ధనస్సు వెలుగుచుండెను. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 పెద్దలు కూర్చుని ఉండిరి. వారు ధవల వస్త్రమును ధరించి శిరస్సుపై బంగారపు కిరీటమును కలిగి ఉండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులు మెరియుచుండెను, గర్జనలు ఉరుములను వెలుగుచుండెను. ఆ సింహాసనమును ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్త ఆత్మలు. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పాదగర్శమైన సముద్రము వలె గోచరించుచున్నది. అదియే ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహాసనము వలె ఉండెను, రెండవది ఆవుదూడ వలె కనపడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రెయ్యింబవలు ఇట్లు పాడుచుండెను. సర్వశక్తిమంతుడును దేవుడు అయిన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆయనయే త్రికాల స్థితుడు. సింహాసనాసీనుడును నిత్యుడును అగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులను పెక్కుమారులు అర్పించినవి.
అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ 24 పెద్దలు సాష్టాంగపడిరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి: ప్రభు, ఓ దేవా, మహిమా గౌరవము శక్తి పొందుటకు నీవు అర్హుడవు. ఏలైనా సర్వస్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పమునే అవి జీవమును పొంది బ్రతుకుచున్నది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. అలల మీద నడిచిన నీ అద్భుత పాదములు నా ముందు వెళ్ళగా ఏ భయము లేదుగా. గాలిని కడలిని గతించిన నీ అతిశయ వాక్యము నాకు తోడే ఉండగా ఏ చింతయు లేదుగా. అలల మీద నడిచిన నీ అద్భుత పాదములు నా ముందు వెళ్ళగా ఏ భయము లేదుగా. గాలిని కడలిని గతించిన నీ అతిశయ వాక్యము నాకు తోడే ఉండగా ఏ చింతయు లేదుగా. హల్లెలూయా యేసు నీకే, 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 హల్లెలూయా యేసు నీకే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 28వ వచనం వరకు. ఆయన యెరూషలేమును సమీపించుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుట వలన ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను.
యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలెనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలొక నాణెముని ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచేవారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు అట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారం చేసినది తెలుసుకున్నటకు సేవకులను తన యొద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ 10 నాణెములను సంపాదించి తిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకనూ 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీనిని మా మూట కట్టి ఉంచి తిని. నీవు కఠినుడువు, నీవు అనినా నాకు భయము. నీవు ఇయ్యని దానిని తీసుకొనేదవు, విత్తని దానిని కొయ్యదువు అని చెప్పెను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషినని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసుకొనేదనని, విత్తని దానిని కోసేదనని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకునేది వాడను అని చెప్పి అతడు చెంతనున్న వానితో, వాని వద్ద ఆ నాణెమును తీసుకుని 10 నాణెములున్న వానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములు ఉన్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకనూ ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకుని వచ్చి నా సమక్షముననే వారి యొక్క తలలను తీయుడు అని అతడు చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారి కంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. స్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం లూకా శుభవార్త 19వ అధ్యాయము 11వ వచనము నుండి 28వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే సేవకుని యొక్క కర్తవ్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకానొక రోజున యజమాని దూరదేశానికి వెళ్ళటం జరిగింది. రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, తన రాజ్యాన్ని ఇంకా బలపరుచుకోవడానికి ఆ యజమానుడు దూరదేశము వెళుతూ తనకున్నటువంటి 10 మంది సేవకులను పిలిచి ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను దూరదేశము వెళుతున్నాను, నేను రావడానికి కొంత సమయము పడుతుంది, కాబట్టి ఇదిగో నేను ఇస్తున్నటువంటి సొమ్మును తీసుకుని మీరు వ్యాపారము చేసుకోండి, మీ జీవనోపాధిని కొనసాగించండి అని తన 10 మంది సేవకులను పిలిచి తనకున్నటువంటి ఆస్తిని పంచి ఇచ్చాడంట. యజమానుడు సేవకుల పట్ల వహించినటువంటి బాధ్యత, సేవకుల యొక్క యోగ్యతను గురించి ఆలోచించినటువంటి యజమానుడు, నేను వచ్చేంత వరకు మీరు ఖాళీగా ఉండవద్దు,
నేను వచ్చేంత వరకు మీరు ఆకలి దప్పుకులతో అలమాడవద్దు. నేను రావడానికి కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది, కాబట్టి నాకున్నటువంటి ఆస్తిని తీసుకుని మీరు వ్యాపారం చేసుకుని జీవించండి అని చెప్పినటువంటి యజమానుడు. ప్రియ సహోదరులారా, ఆ యజమానుడు చేసిన మంచి పనికి కొంతమంది దీవించబడ్డారు. ఆ యజమానుడు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని కొంతమంది చక్కగా వినియోగించుకున్నారు, వాళ్ళు ఇంకా ఫలించబడ్డారు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సేవకుని యొక్క కర్తవ్యం. అయితే ప్రియ సహోదరులారా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి ఒక్కొక్క సేవకుడు ఏ విధంగా నేను ఇచ్చినటువంటి సొమ్మును ఉపయోగించుకొని వ్యాపారం చేశారో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అందరినీ కూడా పిలిపించి, నీవు ఏమేమి వ్యాపారం చేశావు, ఎంత సంపాదించావు అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరు, మొదటి వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 10 నాణెములను ఇచ్చితివి, దానిని వ్యాపారం చేసి ఇంకొక 10 నాణెములను నేను సంపాదించి తినయ్యా, నీకు చాలా ధన్యవాదాలు. నేను నీవిచ్చినటువంటి ఆ యొక్క ధనముతో ఇంతవరకు నేను సంపాదించగలిగాను అని కృతజ్ఞతా భావముతో యజమానికి లెక్కలు అప్పగించాడంట. చూడండి, అది చూసినటువంటి యజమానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అందుకు యజమానుడు సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సేవకుని పట్ల ఆ యజమానుడు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడో. నీవిచ్చిన దానిని వృధా చేయకుండా నీవు ఇంకొక 10 నాణెములు సంపాదించితివి కనుక స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, నీవు నమ్మిన బంటువు, నేనిక్కడ లేకపోయినా కూడా నీవు బాధ్యతగా నీవు ప్రవర్తించి ఇంకొక 10 నాణెములను సంపాదించితివి కనుక నీ మీద నమ్మకముతో ఇంకా 10 పట్టణాలను నీకు అప్పగిస్తున్నాను. 10 పట్టణాలకు నీవే రాజుగా ఉండాలి అని చెప్పి సేవకుణ్ణి రాజుగా చేశాడు యజమానుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరి నుంచి ఆశిస్తున్నది నమ్మకం. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు నమ్మిన బంటువు, కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డవు కనుక నీ యొక్క కష్టానికి గాను, నీవు చేసినటువంటి ఆ ప్రయత్నానికి గాను నేను అభినందిస్తున్నాను. ఇంకా నీవు 10 పట్టణాలకు అధిపతిని చేస్తున్నాను, నీ మీద నాకు నమ్మకం ఉంది. కారణం ఏమిటంటే నీవు స్వల్ప విషయముల యందు జాగ్రత్త వహించావు. 10 నాణేలే కదా అని పక్కన పెట్టకుండా జాగ్రత్తగా దానిని ఇంకా రెట్టింపు చేసి వ్యాపారం చేసి నాకు ఇష్టమైనటువంటి సేవకుడిగా మొదటి స్థానంలో నీవు నిలిచి ఉన్నావు కనుక నేను నిన్ను నమ్ముతున్నాను. ఇంకా 10 పట్టణాలను నీవు పరిపాలించుకో అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు వారి సామర్థ్యాన్ని బట్టి వారికి కొన్ని కానుకలను లేదా టాలెంట్స్ను ఇస్తూ ఉంటాడు. ఈరోజు కొంతమంది ధనవంతులుగాను కొంతమంది పేదలుగాను ఉన్నారు అంటే కారణం ధనవంతులు అనేది కొండ మీద నుంచి లేదా ఆకాశం నుంచి వాళ్ళకి ఒకేసారిగా డబ్బులు ఊడిపడలేదండి. వాళ్ళు ఇచ్చిన దానిని సరైనటువంటి సమయంలో వ్యాపారం చేసి జాగ్రత్త వహించి వాళ్ళు రూపాయికి ఇంకొక రూపాయి సంపాదించుకున్నారు కాబట్టి, కష్టపడి చెమటోచారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని ధనవంతులుగా మార్చాడు, వారిని లక్షాధికారులుగా మార్చాడు, వాళ్ళని కోటీశ్వరులుగా మార్చాడు. కాబట్టి చాలాసార్లు ధనవంతుల పట్ల ఈర్ష్య, ధనవంతుల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటం అనేది చాలా అర్ధరహితంగా మనం భావించాలి. వారు కష్టపడి చెమటోర్చి బాధ్యతగా జీవించారు కాబట్టి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి రేయనగా పగలనగా కష్టపడి ఈరోజు వాళ్ళు ఈ స్థితికి వచ్చారు. కాబట్టి
వాళ్ళని అభినందించాలి. చాలామంది నిజాయితీగా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని యందు భయభక్తులతో కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, ప్రియ సహోదరులారా, ఎంతో దీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, బిడ్డలను చదివించుకుంటూ, రెంట్ హౌస్లో ఉంటూ, ఈరోజు బిడ్డలు విదేశాల్లోకి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ వాళ్ళ కింద ఒక 10 మందిని పెట్టుకునే గొప్ప స్థితికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డలు తయారయ్యారు. దేవుని ఆశీర్వాదం ప్రియ సహోదరులారా. కష్టపడి పనిచేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి పనిచేశారు. రేయింబవళ్ళు పనిచేశారు. దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుని యందు భయభక్తులు చూపుతూ వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని దేవుని వైపు చూశారు. కాబట్టి దేవుడు తరతరాలుగా వాళ్ళని ఆశీర్వదించాడు. అందుకనే మంచిది, వెల్ డన్ మై చిల్డ్రన్, మీరు స్వల్ప విషయములందు జాగ్రత్త వహించారు కనుక మీరు రోజు ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇంకా మీకు ఇవ్వబడతాయి. ఇదే కష్టం, ఇదే మంచి మనసు మీకు ఉన్నంత వరకు ఇంకా మీరు అభివృద్ధిలోనే ఉంటారు. దేవుణ్ణి మర్చిపోలేదు, వాళ్ళ కష్టాన్ని మర్చిపోలేదు, ముందుకు పరుగులు తీశారు. దేవుడు కూడా ఇంకా ఇంకా వారిని ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏమిటంటే, వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే, వాళ్ళు స్వల్ప విషయములందు జాగ్రత్త వహించారు, నమ్మక పాత్రంగా ఉన్నారు, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నారు, ముందుకు వెళ్ళారు. కాబట్టి ప్రియ సహోదరులారా, కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని మీద నమ్ముకుని ముందుకు సాగిపోయే వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక రెండవ వ్యక్తి వస్తున్నాడు. అయ్యా, నీవిచ్చినటువంటి 5 నాణ్యాలను నేను చేసి ఇంకొక 5 నాణ్యాలు సంపాదించాను, ఇదిగోనయ్యా అని యజమాని పాదాల చెంత ఉంచుతున్నాడు. వెల్ డన్ మై చైల్డ్, నా సేవకుడా, ఇంకా 5 రాజ్యాలను నీకు ఇస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒకడు వచ్చి ఆ ఇచ్చిన 1 నాణ్యాన్ని మూట కట్టి ఆ యజమానికి ఇచ్చాడంట. యజమానుడు ఆశ్చర్యపోయాడు. ఏమని చెప్తున్నాడు సేవకుడు? అయ్యా, ఇదిగో నీవిచ్చిన నాణ్యం నువ్వే తీసుకో. ఒకవేళ వ్యాపారం చేసి నష్టాలు పాలైతే వడ్డీతో సహా చెల్లించుకునేవాడువు. ఎక్కడి నుంచి తీసివ్వాలయ్యా? నీ గురించి నాకు తెలుసు. విత్తని చోట కోసేవాడవు, ఇయ్యని దానిని పొందేవాడవు. నీవు మూర్ఖుడు అని తెలిసి నేను ఏమి చేయకుండా నీ రూపాయిని నీ నాణ్యాలను నీకే అప్పగించుతున్నాను, తీసుకో అని చెప్తే యజమానుడు చాలా బాధపడ్డాడంట. అయ్యో, నీ సామర్థ్యాన్ని బట్టి నీవు వ్యాపారం చేసి బ్రతుకుతావని, నీ జీవితాన్ని కొనసాగించుకుంటావని నేను నీకు డబ్బులు ఇస్తే దాన్ని భూమిలోనే పాతి పెట్టావా? కనీసం వడ్డీకి ఇచ్చినా వడ్డీ పెరిగేది కదా. నీకు వడ్డీకి ఇవ్వకుండా దీనిని ఉపయోగించుకుని బ్రతుకు అని చెప్తే నీవు ఏ పని చేయకుండా అలాగనే కూర్చుని నేను ఇచ్చినటువంటి ఆస్తిని నాశనం చేశావని కోపపడి అతని దగ్గర ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని కూడా తీసుకుని 10 నాణ్యాలు సంపాదించిన వానికి ఇచ్చాడంట. చూడండి ప్రియ సహోదర, ప్రభు అంటున్నాడు, ఉన్నవానికే ఇంకా అధికముగా ఇవ్వబడుతుంది. కారణం ఏమిటంటే వాడు స్వల్ప విషయములందు జాగ్రత్త వహించాడు కనుక, స్వల్ప విషయములందు బాధ్యత వహించాడు కనుక. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆఖరి రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఏ పని చేయాలన్నా భయమే, ఏ వ్యాపారం చేయాలన్నా భయమే, ఏ ఉద్యోగం చేయాలన్నా భయమే. ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అవుతుందో లేదో, బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుందో లేదో, కూలి పనికి వెళ్తే డబ్బులు ఇస్తారో లేదో. వీళ్ళు సోమరిపోతులు అని మనం పిలుస్తాం. సోమరితనానికి బానిసలైపోయి, ఒంటిని సుఖపెట్టుకోవడానికి బానిసలైపోయి, ఏ పనికి కూడా వెళ్లకుండా, ఇచ్చిన దానిని వినియోగించుకోకుండా వీళ్ళందరూ ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఏ ప్రభుత్వం ఏ లోను ఇవ్వదా? ఎవరు సహాయం చేయకపోతారా? ఎవరు ఒక పూట ముద్ద పెట్టకపోతారా? బ్రతికేద్దాంలే, ఒక బాధ్యత లేకుండా
ఒక కష్టం లేకుండా, జీవితం మీద ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక లేకుండా విచ్చలవిడిగా అర్ధరహితముగా జీవించే వాళ్ళే ఈ ఆఖరి వాళ్ళు. కుటుంబాన్ని పోషించుకోవాలని, బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుని బిడ్డలకు ఏదో ఒకటి సంపాదించి పెట్టాలనే ఆలోచన వీళ్లకు ఉండదు. నేను తిన్నానా, నా కడుపు నిండిందా, నేను తాగానా, నేను ఈరోజు గడిచిపోయిందా, అంతే చాలు. భార్య గురించి పట్టించుకోరు, బిడ్డల గురించి పట్టించుకోరు, వాళ్ళ భవిష్యత్తు గురించి పట్టించుకోరు. ఏ పని చేయమని చెప్పినా ఆ పనిలో ఫలితం లేదు, దాంట్లో లాభాలు రావంట, ఈ పంట సరిగా పండదంట, ఈ వాతావరణం అనుకూలించదంట, కూలి పనికి వెళ్ళి అయినా పని చేసుకోవచ్చంటే వాళ్ళు సరిగా జీతం ఇవ్వరంట. ఈ విధంగా సాకులు చెప్పుకుంటూ సోమరిపోతులాగా తయారవుతూ ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, వీళ్ళు బ్రతకటానికి వీలు లేదు, వీళ్ళు చెరసాలలో వేయించండి, వీళ్ళు సోమరిపోతులు, వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా లాక్కోండి, వీళ్ళకి ఇవ్వటానికి కూడా, వీళ్ళు తీసుకోవడానికి కూడా అర్హత లేదు వీళ్ళకి అని వాళ్ళని చెరసాల్లోనికి గెంటి వేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కొన్ని టాలెంట్స్ను మనకిస్తూ ఉంటాడు, కొన్ని బహుమానాలను మనకిస్తూ ఉంటాడు, కొన్ని అవకాశాలను మనకిస్తూ ఉంటాడు. చిన్న అవకాశమైనా దాన్ని అందిపుచ్చుకుని బాధ్యతతో, వివేకముతో, దైవభక్తితో, కృతజ్ఞతాభావముతో ముందుకు వెళితే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు, నూరంతలుగా ఫలింపచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇదిగో మొదటి వారు ఇచ్చిన ఆ నాణ్యాలను అందిపుచ్చుకుని, అవకాశాలను వినియోగించుకుని, కష్టపడి ఇంకా ఎక్కువగా సంపాదించారు. దేవుడికి కష్టపడే వాళ్ళంటే ఇష్టం, నిజాయితీగా సంపాదించుకునే వాళ్ళంటే ఇష్టం, నీతిగా జీవించే వాళ్ళంటే ఇష్టం. నీవు కొంచెం కష్టపడితే దేవుడు ఇంకా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎవరి వారి స్థితిగతులను బట్టి, సామర్థ్యాలను బట్టి వారికి అవకాశాలను ఇస్తూ ఉన్నావు, టాలెంట్స్ని ఇస్తున్నావు, వాటిని ఉపయోగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పట్టణాల ద్వారా మాకెల్లప్పుడూ అవకాశాలు ఇచ్చే దేవుడు అని, మా మీద ఎంతో నమ్మకముతో మాకు పెట్టుబడి పెట్టే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. మేము కష్టపడుతుంటే ఇంకా నూరంతలుగా దీవించే దేవుడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మీరు కూడా మా యొక్క స్థితిగతులను బట్టి, మా యొక్క పరిస్థితులను బట్టి అనేక సార్లు అనేక అవకాశాలు మాకు ఇచ్చి ఉన్నారు, అనేక మార్గాలు మీరు మా కోసం తెరిచి ఉన్నారు. అయినా కూడా ప్రభువా, మేము గమనించకుండా ఇంకా అదే మూర్ఖత్వంలో, అదే అంధకారంలో మేము జీవించాం. కొన్నిసార్లు వాటిని ఉపయోగించుకున్నాం, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, కానీ మా బలహీనతల ద్వారా మేము ముందుకు కొనసాగించలేకపోయాం. ఓ ప్రభువా, మమ్ము క్షమించండి. ఇదిగో మేము ఎల్లప్పుడూ కూడా మీ పట్ల నమ్మక బంటువులుగా, నమ్మక పాత్రులుగా, నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఇచ్చిన ప్రతి అవకాశం పట్ల కష్టపడి పనిచేసి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆఖరిలో నాణ్యాన్ని తీసుకుని, అయ్యా నీవు విత్తని చోట కోసేవాడవు, నీవు దుర్మార్గుడవు, నువ్వు ఇయ్యని దానిని పొందేవాడు అని సోమరితనముతో తిరిగి రాకుండా, అయ్యా మీ మీద నమ్మకముతో, మీ మంచి మనసుతో మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, మాలో ఉన్నటువంటి అన్ని రకాల సోమరితన లక్షణాలన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు మాకు అవకాశం ఇస్తున్నారు, ప్రతిరోజు మాకు అనేక విధాలుగా మార్గాలను తెరుస్తున్నారు ప్రభువా. వాటిని వినియోగించుకోలేనటువంటి సమయంలో మమ్ము క్షమించి, మా మనస్సులను మార్చి ప్రభువా, కష్టపడి పనిచేసి ప్రభువా
మూసి ఉన్నటువంటి ద్వారం పట్ల ఏడవకుండా తెరవబడి ఉన్నటువంటి ద్వారాన్ని ఎతికే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా జీవితాల్లో మా యొక్క కుటుంబాలలో అనేకమైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాం. ఆర్థికంగా బాధపడుతున్నాం, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం, శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నాం, అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం తండ్రి. మా బాధలను, సమస్యలను అన్నిటిని కూడా తొలగించి మమ్ము చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారి మంచి మనసు గాను ఉన్నతంగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించమని, అనేక వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయాన్ని చేకూర్చి విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి బాధల్లో, బంధకాల్లో, సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, వారికి సంపూర్ణ విడుదల, రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఎవరెవరైతే ప్రభా ప్రత్యేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మరొకసారి మమ్మందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచి మీరిచ్చిన అవకాశాలను వినియోగించుకుని ముందుకు సాగిపోయే మహాకృపను దయచేయమని ఈ మనవులన్నింటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమును కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు, ఆ శ్రమ
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ
పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం ఆయన దయచేయునుగాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ కృపను గూర్చి పాడేదాని ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి పాడేదాని ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్య